31,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది నిజంగా పెద్ద టాస్క్. సో కాంగ్రెస్ పార్టీ ముందున్న వాళ్ళు అంటే ఎట్లా తీసుకురాగలరు, వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది? ముందుగా మీకు మిత్రులకు ప్రేక్షకులందరికీ నమస్కారాలు, వీక్షకులందరికీ నమస్కారం. గతంలో కూడా విజిత గారు ఆల్మోస్ట్ 16 ఏళ్ళ కింద యూపీఏ గవర్నమెంట్ కూడా దాదాపు 3,73,00,000 మంది రైతులకు 72,000 కోట్ల రూపాయలు అప్పుడు రుణమాఫీ చేయడం జరిగింది 16 ఏళ్ళ కింద. యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అప్పుడు కూడా. ఇది ఎప్పుడు కొత్తగా అన్నది కాదు, గతంలో కూడా చేయడం జరిగింది. అప్పుడు ఆర్థిక పరిస్థితి వేరు కదా, అప్పుడు ఇంకా దీనికంటే దారుణమైనది. ఇంకా ఆ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏదున్నా అప్పుడు మానిటరీ వాల్యూ ఏదైతే ఉందో చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు అంత ఈజీ అయిపోయింది కదా. మానిటరీ వాల్యూ చాలా ఏదైతే ఉందో జీడిపికి చాలా గ్రోత్ రేట్ బాగున్నది కాబట్టి ఇది మొట్టమొదట భారతదేశంలో ఏదైతే ఉందో ప్రపంచంలో అన్ని దేశాల కంటే దయనీయమైన స్థితిలో ఉన్నది వాళ్ళంటే రైతులు. 80% గతంలో 80% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడేది. గత 75 సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వ్యవసాయ శాఖ మీద ఒక ప్రక్షాళన చేసి ఏదైతే ఉందో వాళ్ళకు అందుబాటులో వచ్చేది ప్రణాళికాబద్ధమైన మన వ్యవసాయ విధానాన్ని ఇప్పటికి కూడా చేకూర్చలేదు. మొన్నేదో రైతులది చట్టం అది అన్నకే ఇక్కడ ఏంటంటే రైతుల దయనీయమైన స్థితి ఏంటంటే అన్ని దేశాల కంటే ఇక్కడ రైతుకు అమ్మపోతే అడవి, కొనబోతే కొరివి, ఈయన కాసిన అక్కల పాలు చేస్తున్నది. ఈయనరా ఇక్కడ రైతులకు ఇటు పండించిన వాడు కన్సూమర్ అదే ప్రొడ్యూసరు రైతులకు, అటు కన్సూమర్స్ ఎవరైతే వాడుకుంటారో వాడకందారులకు ఇక్కడ పెద్ద నష్టం మధ్యాహ్నం. ఎందుకంటే ఈ దళారీ వ్యవస్థతోనే భారతదేశంలో చాలామంది ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఈ విధానంతోనే పోతున్నారు. ఈ దళారీ వ్యవస్థను తగ్గియడానికి గత 75 ఏళ్ళ నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా దాని మీద క్షుణ్ణంగా వ్యవసాయ శాఖ ఏదో కాంకరెంట్ లిస్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళు చేయలేదు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేయలేదు. ఇకపోతే ఈ రకమైన పరిస్థితి రావద్దంటే ప్రపంచంలో ఎక్కడ ఏ దేశం లేదు కాబట్టి రైతులను ఆదుకోవడంలో అందరూ హర్షించదగ్గ విషయము. ఇకపోతే మన తెలంగాణకు వచ్చే వరకు దాదాపు 58 లక్షల వ్యవసాయదారులు ఉన్నారు. ఇకపోతే మార్జినల్ ఫార్మర్స్ అంటే 2.5 ఎకరాల లోపల 2.5 ఎకరాల లోపల ఉన్న రైతులు ఎంతమంది అయితే ఉన్నారో అంటే దాదాపు 39 లక్షల చిల్లర అంటే 61% ఉన్నారు. వాళ్ళు సేద్యం చేసే భూమి 25% భూమి వాళ్ళే చేస్తున్నారు. ఈ 61% మార్జినల్ ఫార్మర్స్ 25% వ్యవసాయం చేస్తున్నారు. ఇక స్మాల్ 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల మధ్యలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో 24% ఉన్నారు. వాళ్ళు ఏదైతే ఉందో 30% వ్యవసాయం వాళ్ళే చేస్తున్నారు ఇక్కడ. ఇకపోతే సెమీ అండ్ మీడియం అంటే 5 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్యన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10% ఉన్నారు. వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు 25% భూమి వాళ్ళకే కంట్రోల్ ఉన్నది. ఇక 10 నుంచి 25 ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళు 14% ఉన్నారు. 25 ఎకరాలు దాటిన వాళ్ళు 4% ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో మొత్తానికి 58 లక్షల వ్యవసాయదారులలో 1,54,00,000 ఏదైతే ఉందో ఎకరాలు సేద్యంలో ఉంది. దాంట్లో వీళ్లకు ఇక్కడ ఇవ్వడానికి ఏదైతే ఉందో మొట్టమొదట 61% మార్జినల్ ఫార్మర్సే ఉన్నారు. తర్వాత స్మాల్ 23, దాదాపు వీళ్ళే ఎక్కువ ఉన్నారు, మిగతా వాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి ఇందులో ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు టెనెంట్లు ఉదాహరణగా నేనే ఉన్నా, మిత్రులే ఉన్నారు. మన భూమి మేమైతే వ్యవసాయం చేస్తున్నది లేదు. అక్కడ వాళ్ళకు కౌలుకి ఇవ్వడము, పాలకి ఇవ్వడం, బటాయికి ఇవ్వడం జరుగుతున్నది. అటువంటి వాళ్ళు 15 లక్షల మంది ఉన్నారు. ఈ 15 లక్షల మందికి ఏదైతే ఉందో ఈ టెనెంట్ వ్యవసాయదారులకు వాళ్ళకు పాపం లోన్ వసతి లేదు, వాళ్ళకు బ్యాంక్ లోన్ వచ్చే పరిస్థితిలో లేదు. 15 లక్షలు అంటే ఆల్మోస్ట్ దాదాపు 15%, 30%, 25-28% వాళ్ళే ఉంటారు ఇక్కడ వ్యవసాయం చేస్తారు. వాళ్ళకు ఎలాంటి ఇక్కడ ఎట్లా ఇస్తారన్నది కూడా దీనికి రోడ్ మ్యాప్ అనేది కాంగ్రెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇవ్వడము అన్నది రైతులకు ఇస్తే నష్టం లేదు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో 31,000 కోట్ల రూపాయలు పెద్ద భారం కాదు. ఎందుకంటే 2018 నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు 6 ఏళ్ళ కాలంలో ఏదైతే ఉందో రైతులకు ఇప్పుడైతే రైతులకు ఏ పంట పండించినా గిట్టుబాటు కావడం లేదు ఈ రోజుల్లో. ఏ పంట పండి అని కమర్షియల్ కానీ, సీరియల్స్ కానీ, నాన్ కమర్షియల్ కానీ వ్యవసాయదారులు ఏదైతే ఉందో వాళ్ళకు ఏ పంట పండించుకున్నా, ఎందుకంటే లేబర్ కాస్ట్ ఎక్కువైపోయింది. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోయింది. ఇవన్నీ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ సబ్సిడీ మీద గవర్నమెంట్ ఇస్తున్నది. కాబట్టి వీళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళు రాను రాను తగ్గిపోతున్నారు. ఎప్పుడైతే ఉన్నారో ఇప్పుడు 80% నుంచి 55%కి వచ్చారు. దాదాపు 25% ఏదైతే ఉందో రైతులు వ్యవసాయం నుంచి వ్యవసాయేతర పనులకు రావడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ తెలంగాణలో ఏదైతే ఉందో ఇవాళ 31,000 కోట్ల రూపాయలు
ఏదో విడతల వారీగా వీళ్ళకు రిలీజ్ చేయవచ్చు ఏదైతే ఉందో దానికి వీళ్ళకి ఫండ్స్ ఎట్లా వస్తాయన్న దాని మీద వాళ్ళు ఏదైతే ఉందో ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఎట్లా ప్లాన్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు మనకు ప్రజలకు బహిర్గతం కావాల్సిన విషయం. ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరున్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయన వర్కౌట్ చేస్తారు. ఇక్కడ ఇది చాలా మంచి పరిణామము ఇస్తామన్న దాని మీద ఆయన కొంత రేవంత్ రెడ్డి ఆయన శక్తికి మించి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఎందుకంటే గత ప్రభుత్వం సర్ప్లస్ 16,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఉన్న 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలంటే రోజుకు 204 కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టిపోయింది. ఆ గవర్నమెంట్ కూడా రైతులకు ఏమి ఇస్తానది లేదు, ఒరగబెట్టింది లేదు. ఇక్కడ ప్లానింగ్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ ప్లానింగ్ డిపార్ట్మెంటు చాలా కీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికి కూడా గవర్నమెంట్ కూడా ఈ వ్యవసాయ విధానాన్ని రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఎట్లా తీసుకురావాలన్న దాని మీద ఏ క్రాపు ఎట్లా ఏందన్న దాని మీద ఎక్కడ లేదు. ఎంతసేపు వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా 5 ఏళ్ళ వరకు ఏంటంటే దీన్ని ఎట్లా చేయాలి ఏదో చేసే లోపల ఈ గవర్నమెంట్ పోతే మళ్ళీ గవర్నమెంట్ వస్తే చేస్తుందా పోతుందా అన్నది ప్లానింగ్ అనేది లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పటిష్టంగా ఉండి పంటల విధానము వాళ్ళకి సాయిల్ టెస్టింగ్ ఇవన్నీ సప్లై చేసే విధానంలో వాళ్ళే. వీళ్ళకి రుణమాఫీ ఇప్పుడు చేస్తారు, మళ్ళీ రేపు కూడా మళ్ళీ అప్పుకు పోతారు, మళ్ళీ తెచ్చుకుంటారు, మళ్ళీ అప్పులప్పాలవుతారు రైతులకు. ఆ పరిస్థితి స్వతహాగా ఏదైతే ఉందో ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే పరిస్థితుల్లో కూడా అంతే. ఎందుకంటే గ్రామాలలో కూడా ఇవాళ లేబర్కు 1000 రూపాయలు మగ లేబర్కు 1000 రూపాయలు క్వార్టరు లిక్కరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. అక్కడ ఎట్లా వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఇంక ఇప్పుడు వచ్చింది మెషినరీ వచ్చిన తర్వాత ఏదైతే ఉందో ఈ ట్రాక్టర్స్ కానీ హార్వెస్టర్స్ కానీ వచ్చిన తర్వాత ఇక్కడ రైతులకు కొద్దిగా ఈజీ అయింది. ఇప్పుడు లేబర్ కూడా ఏమైందంటే ఈ స్పెషల్లీ ఈ ఎన్హెచ్ఆర్జీపీ ఉంటుంది నేషనల్ ఏదైతే ఉందో ఈ మన వ్యవసాయ కూలీల విధానంలో వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది. దాంట్లో ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకునే లేదు. దాంట్లో ప్రతి కూలీ పోతాడు, ఏదో కార్డు వేసుకుంటారు, 2 గంటలు 3 గంటలు 2 గంటలే ఇట్లా పోయి తట్ట పోసి మట్టి పోసి ఆ ఏం చేస్తున్నారు అన్నది లేదు, ఎక్కడ పోతున్నారు అన్నది తెలియదు. ఇదే పని వాళ్ళకు వ్యవసాయదారులకు వ్యవసాయ కూలీలకు ఈ ఏదైతే ఉందో ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ పరిస్థితి వ్యవసాయదారులకే ఇవ్వాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వ్యవసాయదారులకు ఇచ్చిందనుకోరి ఎంతో కొంత లాభం అవుతుంది, వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకుంటారు, ప్రజలకు లాభం జరుగుతుంది. ఎంతసేపు వాళ్ళు పోయి కుంటలో ఏదైతే తవ్వింది ఎట్లుంటారు అంటే మీకు తెలుసా, వాళ్ళు కందకం తీస్తా అంటే ఎట్లుంటారంటే మధ్యాహ్నం బోల్ చూసుకుంటారు. వాళ్ళు ఎక్కడైతే గుంతున్న దగ్గర తీసుకొని బార్డర్ కటింగ్ చేసుకొస్తారు. చుట్టూ మంగళూరు కదా కట్ చేసినట్టు చేసే వరకు మగన్ షాప్లో పోతే ఎయిర్ కటింగ్ ఆ రకంగా వచ్చే వరకు ఆ కొలతలు తీస్తారు. వాళ్ళు చేసే పని తక్కువ. ఇక్కడ చాలా దుర్వినియోగం జరుగుతున్నది. ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాంలో డబ్బులు వృధా అవుతున్నాయి. దీన్ని రైతులకు డైవర్ట్ చేయాలి. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ దేరుకోవాలి. అది ఆలోచిస్తలేరు. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు ఏదైతే ఉందో పైసలంతా ఒక దిక్కే జమ అవుతున్నాయి. డబ్బులు ఉన్నోడు అవుతున్నాడు, పేదోడు అవుతున్నాడు. వీళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఈ విధానాన్ని మార్చుకోవాలి. గవర్నమెంట్ కూడా టైం ఉన్నది కాబట్టి ఇది ఎక్కడ కూడా ఎవరు గ్రహిస్తలేరు. మళ్ళీ ఇంకొకటి ఏమవుతుందంటే రైతులకు అది అసలు ఆ టైంకి వచ్చే వారికి ఏంటంటే ప్రకృతి సహకరించేది. వడగండ్ల వాన లేకపోతే తుఫాను వచ్చో రకరకాల ఇబ్బందులతోనే గాలి వానలు వచ్చి మామిడికాయలు కానీ వరి చేనులు కానీ ఇంకా అన్నిటికంటే పెద్దది ఏదైతే ఉందో ఇప్పుడు ఊర్లలో కోతుల బెడద ఎక్కువైపోయింది. ఈ ఫ్రూట్ బియరింగ్ ఏదైతే ఉందో హార్టికల్చర్ ఏదైనా వ్యవసాయం సేద్యం చేద్దామంటే కోతులు మొత్తం విపరీతం కోతుల ప్రొడక్షన్ వచ్చి అది చేస్తున్నది. కోతులను వాటి మళ్ళీ అరణ్యానికి ఆవాసాలకు పంపాలన్న దాని మీద ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు. కోతులతోనే రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయ చెట్లు పెట్టుకోలేరు, పూల చెట్లు పెట్టుకోరు, ఉన్న చెట్లు కొట్టేసుకుంటున్నారు వాళ్ళు. దీని మీద అడవి పందులు కూడా ఏంటంటే ఈ వైల్డ్ లైఫ్ చట్టం వచ్చిన తర్వాత అడవి పందులను కూడా వాళ్ళు కొట్టకుండా అయిపోయారు. నెమళ్ళు ఎక్కువైపోయినాయి. ఈ రకంగా ప్రతి క్రాప్ను వన్యప్రాణులు ఏదైతే ఉందో ఆ రకంగా డ్యామేజ్ చేసే పరిస్థితికి వచ్చింది. దీని మీద ఎట్లా అన్నది ఫస్ట్ ఈ వైల్డ్ యానిమల్స్ను ఊర్లలోకి రాకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి ఏంటంటే అడవులను పెంచాలి, అడవిలో పండ్ల చెట్టు పెట్టాలి, నీళ్ళ వసతి కల్పించాలి, వాటిని కూడా పెట్టాలి. ఈ రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా తక్కువ పోతలేవు డబ్బులు, 1000 కోట్లలో ఫండ్స్ వస్తున్నాయి. ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. అది కనిపించని రహస్యం. అది కాంట్రాక్టర్లు ఫారెస్ట్ ఈ రకరకాల దుర్వినియోగం జరుగుతున్నది. అందుకోసం ఇక్కడ ఇది చాలా మంచి శుభ పరిణామము. ఆయన 31,000 కోట్ల రూపాయలు నాకు తెలిసి అంతదాకా రాదు ఇది. ఎందుకంటే ఈ మార్జినల్ ఫార్మర్స్ వాళ్ళ మట్టుకే వాళ్ళకి అంత 2 లక్షల అప్పులు జమైన దాఖలాలు ఉండయి. 50,000, 1,00,000, 1,10,000, 1,20,000, 1,50,000
ఇప్పుడు 50,000 నుంచి మొదలు పెడతారు ఫస్ట్ 50,000 తర్వాత 1,00,000 1,00,000 తర్వాత 1,50,000 2 లక్షలు ఉన్న వాళ్ళు వచ్చే వరకు తక్కువ వస్తుంది కాబట్టి వీళ్ళు ఎస్టిమేషన్ ఏదో టూకీగా ఇది యాక్చువల్గా రఫ్ ఎస్టిమేషన్ తప్ప ఇది అక్యురేట్ ఈక్వేషన్ అయితే నాకు తెలిసి క్యాల్కులేషన్ ఉండదు. బ్యాంకర్స్ అందరిని కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేస్తారు, కొందరు బ్యాంకర్లు కూడా ఉన్నది లేనిది కూడా అందులో నూపుతారు లోను. ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దేరుకోవాలి ఇక్కడ. వాళ్ళు పర్సనల్ లోన్ తీసుకున్నది కూడా ఖాతా కింద చూపెట్టి అందులో నూకేసి నెట్టేసి డబ్బులు రాబట్టుకుందాం అన్నది ఇక బ్యాంకింగ్ వ్యవస్థ వాళ్ళు ఆ ప్లాన్లో ఉంటారు. ఇది ఏదైతుందో ఇక్కడ అప్పులు చేస్తున్నారో అప్పులు చేయండి ఇక్కడ నడవదు. ఆల్రెడీ దివాల్కోర్ గవర్నమెంట్లో దివాల్కోర్ రాష్ట్రంలో అప్పులు చేయకపోతే ఎక్కడ ఉంటుంది, తిప్పలు పడాల్సింది తప్పది. ఇక్కడ ఇక మన మిత్రుడు అన్నట్టు ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రుడు అన్నట్టు ఒకటి సో ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి సంబంధించి